గజాననం పూరగణాదిశవిదం కవిర్గజన్పు వడుసాల పచ్చిరం ఉమామాసుదం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర నీ పాద పంగుజో అప్పుడు ఎల్లమ్మ దానాలు కమ్మగారికి నాడు అభయము దాచే కోరిన వారికి కొంగులు బంగారుగా ఉండి అడిగిన వారికి అడిగిన వరములు ఇచ్చే కాపాడేడు పెద్దలారంట అమ్మ వరములా ఇచ్చే అప్పుడు మన కమ్మరాజులు అడుగుతా ఉన్నారు నేను ఏ విధంగా ఎత్తి కొనియాడాలకంట అడిగేటి వేళ పురపడినంత ఆడమీకు గుర్తించని చెప్పి అడిగేటి వేళ అదే విధంగా బాగా అద్దెకుంటుకు పురపడి సృష్టించినాడు ఆడొక రాజ సింహాసనం కూడా కాల్చేసే ఈ లక్ష కులము వారి నేటికి ఈ 62 గజము నీళ్ళ ముడక వేసి కలిసిపోయే ఎవరి రాజ సింహాసనం కూడా వంశానికి కంచె కంటే తప్పదా ఎత్తి పూజించాలి వల్ల వీళ్ళే పూజేరి పట్టంపు కలిగే 101 శక్తి కలిగిందాని వల్ల ఓరి ఈ భాగాతికుంటున్న 101 జ్యోతులు కలగసేసేరు వారికి జ్యోతి పూజేరి పట్టంపు కట్టదా పలికేటప్పుడు సెన్నారి వంశ పెద్దలు పోయి 101 జ్యోతులు కలగసేసిన దాని వల్ల సెన్నారి వంశానికి జ్యోతి పూజేరులు కట్ట పేరులుదా కలిగే
వంశము రాజమండలారి వంశము 10 ఇంటి పెద్దలని నాడు సందర్శన చేసం ధర్మముదారి వంశాల రంగరాజులు పలుకుతా ఉంటారు విను రాజు సత్యం తవరక నీతి తవరక నిర్మతవరక పరిపాలనము చేసిన కమ్మరాజులు పాగాతి కుండలు 62 గజములు నడిచిపోయి వృద్ధులొచ్చిన కమ్మరాజులు మా ధర్మాపురారి వంశము ఒకరి దగ్గర యాసకము చెయ్యరాదు అట యాసకం పెట్టిందే మా కులమే విరుద్ధి కాదు గంటాడ పెద్ద రంగప్పనాయుళ్ళు పడగిరి అమ్మ అప్పుడు పడిగినప్పుడు మా దగ్గర ఉండేటి కొద్దిగా రూపడు మరాగమ్ముల టెక్కములుగా మీకు ఇచ్చాము తీసుకుని శాసనము రాసి ఇవ్వమన్నట్టుగా పడిగినప్పుడు పెద్దల పేరున్నాడే మాట్లాడుకుంటే కథ విడితే కదా బాగుండే ఆమెకి వింటడం నాడు ఉండేటి వేళ నాడు సంద్రాపురాజు నాడు కొద్దిగా వరాగమ్ముడు తీసుకునే నాడు పట్టయాడదా రాసి ఇస్తా ఉన్నారు 21 కులం వారికి అప్పుడు 21 కులం వారు పట్టయాడదా తీసుకుని వచ్చినా నాడు వాళ్ళ కులం పేరే ఊరు పేరుని పెట్టినాడు పరిపాలనముగా చేసినము సన్న గంగాలో కలగ చేసి ఊరి పెద్ద విఘ్నేశ్వరుడు గుడిరా కలగ చేసి తెల్లమ్మ గుడిరా కలగ చేసి చిన్న సన్న నగరులో కలగ చేసి అప్పుడు ఉండేటి వేళ రంగప్పనాయులు భార్య కంటే ఉప్పలారి వంశాన పుట్టిన ఆంధ్రబిడ్డ పేరమ్మ ఉప్పలారి వంశం రంగప్పనాయుడు పైకి రేగ ముందుగా పడిబలే తెల్లవాతాన పైలో లేచినాడు వాకిలి కూడిసి మనలేళ్ళు సల్లే కాళ్ళు ముఖము శుద్ధి చేసి పొయ్యి గిడ్డ కలిగి పిలిచినాడు ముగ్గులు పోసి నాడు ఈమెత్తమ్మక స్థానం కూడా చేసి వచ్చినాడు కుంక బొట్టు మగాళ్ళచ్చిరి సమానమైన కుంక బొట్టు పెట్టి కుప్పులు వేసి పళ్ళలో ముళ్ళను పెట్టి ఊరి పెద్ద విఘ్నేశ్వరుని గుడికిదా పురపడిపోసి వచ్చి కట్టిన 10 పాదాలుగా అంటి మొక్కినాడు ఈ వ్యక్తముగా పంటగా కలగ చేసుకు పేరమ్మ ఉప్పలారి ఇంటి నాన్న బిడ్డలు కొట్టి ధర్మాపురారి వంశాల పెద్దటికి తలనాడు కోడలకు వచ్చి ఈ విధంగా 10 ధర్మమ్మ తమరకనాడు పరిపాలనము చేసేటి వేళ నాడు 2వ తమ్ముడు వెంకట తిరునాయుడుకు మగవనే పెళ్లి చేసిరి 2వ తమ్ముడు వెంకట తిరునాయుడికి ఎలమారి వంశాన నాడు ఈమె తమ్ముగా పుట్టినింటి ఆంధ్ర బిడ్డ సాయం అనే బిడ్డని మన్నాడు మగవనే పెళ్లి చేసిరి తన కొడుకు వాళ్ళ సాగిరమ్మో ధర్మాపురి వంశాననేటికి తలనాడు నాడు పెద్దంటిగా కొడుకుగా పుట్టి జీవితంలో మన పేరు ఎత్తి చెప్ప మనకు ఒక పుత్ర భాగ్యము లేదే సగము కాలము సెల్ల ఒక సంతాన భాగ్యము లేదు కొంతకాలము సెల్ల ఒక కొడుకులు లేదు కట్టదా నాడు దినంత వరకు నాడు పెద్ద రంగప్పనాయులకు అనేకమైన విసునమ్మతో కొలబల అనే దేవతలని ఎంత కొలిసేటి వేట పేరమ్మ అదే విధంగా బడిబడి తెల్లవార్తాన లేచి వాకిలి ఓడిసి మనమేళ్ళ సల్లే కాళ్ళు ముఖముడు శుద్ధి చేసి కట్టిన 10 నమస్కారము చేసింది నాడు ఊరి పెద్ద విఘ్నేశ్వరుని గుడి మీద అపురపడిపోయి నంజలు పుంజలు నాటకశాలలు ఉద్యోగవనములు కొడుకు గూడంబులు వజ్ర సింహాసనంబులు అంతా ఉంది లక్ష లెక్కల కలిమి ఉంది నా మన పేరెత్తి చెప్ప నేను ఈమెత్తకు ఉప్పలారి ఇంటిలా ఆట బిడ్డగా పుట్టి ధర్మాపురారి వంశానికి పెద్దంటిలా కోడలు వచ్చి పయనేది నాకు
మన దేవుడికి చెప్ప ఒక పుత్ర భాగ్యమే లేదంటే కంట దినంత వరకు సరిపదలు ఇద్దరు నాడు కులవరాన దేవతల యొక్క కొలిసేటప్పుడు ఎందుకో నాడు ఆ సూపి మనము చూడాలంటదా నాడు ఈ విత్తము కదా నాడు వ్యక్తి పైనేరి వంశమున లింగవా నా ఇళ్ళతోన నాచికోడ హరి నా ఇళ్ళతోన చెప్పిదాగంపేటి వేళ నాడు పోయి తంగాసిని నాడు ఈ విత్తముగా పురపడినాడు పిలిచి వచ్చేటప్పుడు నాడు పిలిచికి వచ్చి ఆ సింహాసనం కూడా కలగ చేసి నాడు గోకట పెట్టినప్పుడు సింహాసనం వద్ద నాకు పుడితోనే వేసిన కిందనే గోకండి మీ జాతకము చూసి మీకు పరిపాలన కూడా చెప్పాడు కదా నాకు పరిగేటప్పుడు అదే విధంగా పరమరాజు నాయుడు కొడుకు పరమరాజు నాయుడు జాతకాన్ని తీసి వచ్చి చూసేటప్పుడు ఓ వినలేదు రాజు ఈ విధంగా ఈ జన్మ మీకు పుత్ర భాగ్యము లేదు పూర్వ జన్మ పాప కర్మము పెట్టుండాలి దాని వల్ల అది తీరలేదు ఈ పూర్వ జన్మ పాపము కర్మము తీరదాని వల్ల నీకు పుత్ర భాగ్యం పోలేదు కంట పడిగేటి వేళ అప్పుడు పడిగేటప్పుడు దీనికి విమోచనము లేదా అంటారు రంగప్ప నాయుడు అడిగేటప్పుడు అప్పుడు సన్యాసి పరమేశ్వరుడు కావి ఉడలదా వస్తుంటారు కదా దాని ఏ విధంగా నాడు సామ్యాలు పలుకుతా ఉన్నారు ఓ వినవిను రంగప్ప నాయుళ్ళ పేరమ్మను వర పులిని నీడని బలిబలి తెల్లవారుతాన పురపడిపోయి జరగం పడేనమో పరమేశ్వరుడే నాడు సామ్యాలు రూపంగా కావి వస్త్రము తండ కుటుంబము చేతటిగా వచ్చినాడు అప్పటికి ఇచ్చా 12 వయసు అయితే మరవరాజు నాయుడు తోట ఉండదు కదా పడిగేటప్పుడు అప్పుడు అదే విధంగా పడిపడి తెల్లారుతాన సరిపడుతున్న రంగప్ప నాయుడు పేరంలో నాడు పురపడిపోయి జలగంపుడు గాడినాడు పురగంట ఊరగంటి కళ్ళమ్మ 32 గాడి కలిసి 7 గుంటలపతి వెంకటేశ్వర పదవి కలిసి పార్వతి పరమేశ్వరుడు కలిసి నాటే మెలకవై నిలిసేటప్పుడు మధ్యానికి చూస్తే పాలు పెట్టి జొన్నలకు నిలిసే పాలు పెట్టి జొన్నలకు నిలిచినప్పుడు ఎవరినమైన పంటగా నాడు పెళ్లిదా నిలిసనమ్మ అప్పుడు రంగప్ప నాయుళ్ళు తల్లి పరాశక్తి జగన్మాత ఊరుగంటి ఎల్లమ్మ 32 పరాశక్తిని తలచే అప్పుడు పలిపడి తెల్లారిగా కదా వచ్చినాడు కోతి సగోటి సంఘాలకు అర్థులు ప్రదేశాలకంత అన్నం కూడా కలగసేసి పెద్దదామినట్టుదా నాడు సరిపతులు ఇద్దరు పురపడి నగరికి వచ్చి నాడు పలిపడి తెల్లవార్తలు అదే విధంగా చలగంపుడుగా అది మడివేసి ఉండగట్టి నడు రశ్మినమో నాయన గట్ట ఊరు తిరవనలు పెట్టి సరిపతులు ఇద్దరు నాడు పురపడిపోయేదా నాడు ఆ పట్టులు నాడు కట్టి పెట్టి కొయ్యకుండా గోడు కంటనే ఆ పంటని కోసి చేతలనే నసిగి చేతలనే బియ్యము చేసి సగోటి జంగాళ్ళకి 12 పదార్థం నాడు భోజనం కూడా కలగ చేసేది రంగప్ప నాయుడు భార్య పేరమ్మ నాడు సరళమైన వాడు నాడు ధర్మపురి పట్టణం కూడా వంటగాడు కలగసేసేటప్పుడు నిన్న వచ్చిన సామ్యాల హస్తాపంచిన ఆ మగానుభావుల్ని పోయి పిలిచినంత కదా నాడు పడిగేటప్పుడు తమ్ముడు వెంకటగిరి నాయుడు నాడు పైనేరి లింగప్ప నాయుడు కంటే పోయి పిలిచికొచ్చి నాడు త్వరగా సామ్యాల అన్నం అడమునగా ఉండేటప్పుడు కావి వస్తుంటాడు పరమేశ్వరుడే వచ్చి మనకు అభయం ఇచ్చినట్లుగా అప్పుడు ఈ విధంగా ఉండేటప్పుడు పోయి పురపడిపోయి ఇట్లా పిలిచిని వచ్చి అప్పుడు పిలిచిని వచ్చేటప్పుడు సగోటి జంగాళ్ళకు నాడు మంచుకు మగుమైన గుడారం గుడు వేసి ఎంతకు ఎక్కమైన గుడారం గుడు వేసి అప్పుడు అరుగులు పరదేశం ఎంత కోకన పెట్టి తలవాడ లాకుండా వేసినాడు వరదరాజు నాయుడు నాడు జలగంపుదా నీళ్లుదా సల్లేటప్పుడు ఆ మునీశ్వరుడు పడుగుతా ఉన్నాడు ఓ నేను అందరికి కూడు పెట్టేదాకా ఒకరు ఫోన్ చేయకూడదు అందరికి 12 పదార్థములతో భోజనము పెట్టిన వరకు అంతా ఫోన్ చేయవరా అది వరకు రామనామం కూడా పాడవల రామనామం కూడా పాడవలగట్టదా సంఖ్యాసినాడు పడిగేటప్పుడు అదే విధం కదా ఉండేటప్పుడు నాడు ఈ విధం కూడా భోజనం కూడా పెట్టేది లేదా పార్వతి చూసే
ఈ ధర్మంలో అంశాన నాడు పెద్ద రంగప్ప నాయులకు పూర్వజన్మ పాప కర్మంపై ఇంకా పోలేదు. అందులోగా ఈ విధం కదా ఫోన్ చేసేదానికి మాయ రూపంగా కావ్య వస్త్రముతోడికి దండ కమండలము సేపెత్తి ఉత్తరాజమానులతోడికి నాడు సామ్యాలు వాళ్ళ పొరపడిపోయి ఉంటారు. ఇట్లా వచ్చిన పరమేశ్వరుడి బోధన అని ఫోన్ చెయ్యకూడదు గంట వాయువర్ణకి ఉత్తరం వేసినప్పుడు వీడు 12 పదార్థములు తోటదాన్ని పిసికిదా ఫోన్ చేసేటప్పుడు నాడు పిసికినాడు. ఈ విధంగా కూటిని వేసి పిసికినప్పుడు ఏడాది వాన కాలికిదా పెట్టిదా నాడు కురిసేటప్పుడుదా నాడు అర్థులు పరదేశాలు చేతికి ఎన్నంది నోటికి అందకుండా విసిగినాడు. ఫోన్ చేసేటప్పుడు ఏడాలేని వాన గాలి పెట్టినాడు. ఈ విధముగా 12 పదార్థముల తోట పూలనేనాడు అన్నింగినే నాడు పోయే వీళ్ళ చేతికి ఎన్నంది నోటికి అనలేదు. ముద్రాలు ఇంటికి వచ్చి మనకు కడుపే కొట్టయ్యే కంట ఇంటికి వచ్చి మనకి కడుపే కొట్టయ్యే కంటదా నాడు. ఈ విధంగా ఈ పాప కర్మకు వచ్చి సేరవల గంటకు అంత నాడు మనం చేసి సకలమైన వారు పొరపు చూసిన వారు చూడవతనగా తలసిరి ఆడిన వారుగా మాటలుగా కలుగుతా ఉన్నది పేరం వండు మనవరాజునాయులు తమ్ముడి కొడుకుని తత్తెత్తి కదా వీళ్ళు సాగి ఉంటారు. అట్లా వచ్చిన మనవరాజునాయులు ఏ విధంగా కలిసేదంటే మన పెద్దయ్య ఇంట్లో ఉండి సొత్తుకు ఆశపడిదా మనం వచ్చి ఈ విధంగా ఉన్నాము కట్టదా అన్నాడు. ఆలోచనలు చేసి ఇంకా ఈ నగరిలా ఉంటారా అది కట్టదా అన్నాడు. ఈ విధంగా అరుదుల పరదేశులు కూడా మనవరాజునాయులుదా పొరపడిపోయినంతగా అప్పుడు నాడు పేరమ్మ కలిసి ఓ వెలువేలో భగవంత ఎంతకాలం పోసెల్ల మగ కొడుకులు లేదు, కొంతకాలం పోసెల్ల సగము కాలం పోసెల్ల ఒక సంతాన భాగ్యం పోలేదు. మనకు పుట్టిన భాగ్యము దొరకవాలని చెప్పి పెట్టిన అన్నదానము మనకే పైలకు ఉపకారము లేకుండా పురపడిపోయే మృగాలు ఇంటికి వచ్చి కడుపే కొట్టయ్య కట్టదా పాలన కావాల మన పేరు మీద ఒకడాలు కట్టదా నాడు కలిసి నాడు ఏ విధంబుగా మనది కస్తూరి స్వామి నాయుళ్ళు ఉపకారించాడు పేరమ్మ అన్నుని యాత్ర పోడిసి వచ్చేదాకా ఈ నగరాన్ని నీవే పరిపాలన చెయ్యవలగంట. వచ్చేదాకా ఈ ఊరిని నువ్వే పరిపాలన చెయ్యవలగంటున్నాడు. పెద్ద రంగప్ప నాయుడు సగల అధికారం పోయేది అంత సామాన్యం కాదుందా. అప్పుడు ఈ విధముగా ఉండేటప్పుడు కూడా పుట్టిన చెల్లెలు లక్ష్మం వచ్చి ఓ వినవేలో నాయన్న కాశీపట్నం అనేది అనేక దూరంగా ఉండాలి. మీరు ఎంత తిండి ఆడబిడ్డ మనసు నొయ్యకూడదు. కన్న బిడ్డ మనసు నొచ్చిపోతే ఏముంది మేము పోలీసు సుభితంగా తిరిగి వస్తున్నాడు. చెల్లెలు లక్ష్మమ్మకు అనేకమైన ఒక్క రోజులు పప్పులు కంత గింజలు కంత ఎత్తి పట్టుకుని నాడు ఈ విధముగా పొరపడిపోయిన నాడు అనేక కాలము పాదయాత్రలనే పొరపడిపోయి మంచిగా మగమైన గుడారంపులు వేసి ఎంతకెక్కమైన గుడారంపులు వేసి నాడు కాశీపట్నం పోదా పోయిదా చేరి రే పెద్ద నాయుళ్ళు పేరమ్మ నాడు స్వామి నాయుళ్ళు పైనేరు లింగప్ప నాయుళ్ళు గంట సకలమైన పెద్దల నాడు పొరపడిదా పోయినాడు. కాశీపట్నాలదా పోయి చేరినప్పుడు అప్పుడు ఈ విధంగా కదా నాడు ఒకనాడే మంచి జనమున చూసినాడు. పెద్ద రంగప్ప నాయుడు తపసుదా ఉండేది కాశీపట్నం కూడా అరటి మాడను నరికినాడు. అరటి మాడనే నిలబెట్టి నాడు ఈ విధంగా అరటి మాడు పైగా నాడు కత్తులు పొడిసి కత్తులు మీద గజనిమ్మ పండు పెట్టి గజనిమ్మ పండు మీద నాడు దప్పనాలు పొడిసి దప్పనాల మీద మిరేళ్ళ గింజలు పెట్టి మిరేళ్ళ గింజల పైగా సూదులు పొడిచి సూది పైగా మరి గెండేరు పువ్వు పెట్టి మాని కింద తపసుల ఉండను రంగప్ప నాయుళ్ళు. మంచుకు ఎంచగా వానకు ఎంచగా నాలుగు ఎంచగా ఎండకు ఎంచగా అన్న ఆగారం కూడగా కాశీపట్నం కూడా తమసుదా చేసేటి వేళ పేరమ్మ దినంత వరకుంట కెంగకు పోయి కాశీనగర్ల
నాడు తానుకు చేసి పుష్పాలద కోసి వేసి నాడు రంగప్ప నాయుడు పురుషుడు పాద నీడకు నాడు అత్తల పురుగు పన్నీరు కదంబ కస్తూరులు మొదలుగా నాడు పాద నీడకు నాడు వేసిట నాడు దీప ధూపార్తలు చూసి 10 విరదా ధర్మం పూర్తవరగా పరిపాలనము చేసిదా వచ్చేటి వేళ 6 నెలల కాలము ఈ విత్తంపు అన్న ఆకారము లేకుండా నాడు తపసుదా చేసేటప్పుడు ఒకనాడు చూసే పేరమ్మ ఓ విను పరమేశ్వర మాకు పుత్ర భాగ్యం లేకుండా ఈ విత్తంపుగా ఏగంపు చేసి మేము పెట్టిన ఏగంపు మాకు పైనుదా లేకపోయేడు పరమేశ్వర 6 నెలల కాలంపు 10 రంగప్పనాయులు ఈ విధంగా నిన్ను తలిసి తపస్సు చేశారు నీకు మనసు ఎరగలేదంట చెప్పిన నాడు సకలమైన నాడు దేవతలు వేటేటప్పుడు పార్వతి పరమేశ్వరుడు చూసేటి వేళ పార్వతి చూసే పరమేశ్వరుని దగ్గర మాట్లాడుతూ ఉంటారు ఓ విను స్వామి ఈ విత్తముగా నాడు ధర్మపురాది సంస్థానాధిపతి రంగప్ప నాయుడు 6 నెలల కాలంపుగా ఈ విత్తముగా తపసుదా ఉంటారు అప్పుడు భార్య పేరమ్మ 10 విరదా ధర్మముల శర్మ ధర్మరాదు వాళ్ళకు మీరు పురపడిపోయి వనముద ఇయ్యవలగంటున్నాడు పార్వతి నాడు పరమేశ్వరుని దగ్గర పలిగేటప్పుడు ఆడనే కట్టెల కన్నీరు విడిచి కొలవరాని దేవతలంతా కొలిసేటి వేళ నాడు రంగప్ప నాయుడు పేరమ్మ ముద్రదగా పార్వతి పరమేశ్వరునిదా ప్రసన్నముదా అయ్యమ్మో పేరమ్మ తపస్సు చేసిన తాము పార్వతి పరమేశ్వరుడు సమేతరు కదా వచ్చి దండం పెట్టి నిలిచేటి వేళ పార్వతి పరమేశ్వరుడు అడుగుతా ఉంటారు ఓ విను రంగప్ప నాయన ఇంత తపస్సు చేసిన కారణం ఏమి ఇంత పెద్ద తపస్సు చేసిన కారణం ఏమి కదా అడిగేటప్పుడు రంగప్ప నాయన పలుకుతా ఉంటారు ఓ విను పరమేశ్వర మాకు పుత్ర భాగ్యం కావాలగంట మాకు పుత్ర భాగ్యంపు కావలగంటదా అడిగేటప్పుడు రంగప్ప నాయుడు అప్పుడు పరమేశ్వరుని పలిగేటప్పుడు పూర్వ జన్మ పాప కర్మం తీరుతా ఉన్నదే వరముదా లేదు 2 ఆడబిడ్డ వరమే ఇచ్చాడు మొదటి బిడ్డ పుట్టి 11 సంవత్సరానికి 11 సంవత్సరం కలిసి ఇంకో బిడ్డ పుట్టు అప్పుడు ఆ మొదటి బిడ్డ నాడు మొదటిలో అవతరించే తలనాడు పుట్టేటి బిడ్డ 16 వయసుల నాడు భూమిలో ఐటమ్ము అప్పు గంట పరమేశ్వరుడు మన ధర్మపురి సంస్థానాధిపతికి 2 ఆడపిల్లలు ఇచ్చేటప్పుడు ఈ తలనాడు పుట్టేటి బిడ్డ నాడు 16 వయసులనే నాడు ఈ విత్తముగా నాడు భూమిలోనే నెలకొను అప్పుడు ఈ విధంగా తలనాడు పుట్టిన బిడ్డ 19 సంవత్సరం వచ్చి కలిదిగా ఇంకో బిడ్డనే పుట్టు అపదరంచగంటదా వరముదా ఇచ్చేనమ్మో ఈ విధంగా వరం ఇచ్చి సరిపదలు రంగప్ప నాయుడు పేరముని నాడు ఆశీర్వాదం చేసినాడు మాయ రూపంగా కైలంగిరిదా వెళ్ళిపోయిన కనుక అప్పుడు మన పెద్ద రంగప్ప నాయుడు పేరమ్మ నాడు ఈ విధముగా సకలమైన వారి పెద్దలు నాడు రంగప్ప నాయుడు పేరమ్మ 10 విరదా ధర్మమును చూసి పరమేశ్వరుడే వచ్చి కాచిని ఇచ్చి పుత్ర భాగ్యంకు వరముదా ఇచ్చిపోయింటారు కట్టదా నాన్న కొడవరా అని దేవతలంతా కొలిసి అనేకమైన సంతోషం పుతోన కాశీపట్నం విడిచి పురపడి వచ్చి రమ్మ ధర్మాపురి పట్నంబు పురపడిదా వచ్చేటి వేళ నాడు ఒకనాడు మంచి దినము చూసినాడు పూజలు చేసి 1 గంట ఎల్లమ్మ 30 రేణుగా గుడికాడ కొడవేల్పట్టు పూజలు చేసి ఒంటికి వచ్చిన తీర్థ ప్రసాదములు పూర వినియోగం చేసి వచ్చిన పెద్దల పేరంటాలు కదా అన్నదానం కూడా పెట్టి ఫోన్ చేసిదా 2గా పాడి వెళ్ళిన వెనక దినము తగరకుండా ఈ విధంగా నాడు పరిపాలన చేసి వచ్చేటప్పుడు కొంతకాలానికి వెనక గర్భంపే కానీ నేనమ్మా అప్పుడు 3 నెలల కాలంపున నాడు ఈ విధంగా కదా చుట్టాడు బాంధవులు కదా చెప్పిదా కంపేటప్పుడు అదే విధంగా వచ్చినాడు కాదు కదా తొడిగా నాడు ఉండేది వేళ
పలికినప్పుడు ఓ వేణు తమ్మున కస్తూరిన ఇల్ల ఇంత కాలానికి వెనక నాకు పుత్ర భాగ్యం కూడా ఏర్పడి ఉంది. నాకు వయసయ్య అంతగాలుదా ఉండి వేసి ఒడిబాలు కట్టి పిలిచిపోవాలి కట్టగా నాడు దినానికి దినముదా సెల్లైనప్పుడు నాడు అప్పుడు ఆ పేరమ్మ పలిగే ఓ వేణు అన్నల తమ్ముడ నాకు వయసయ్య ఈ ఒడిబాలు కట్టే సాంగ్యం పొడుగంతి వచ్చినాడు. వారు పూజలు చేసి వారికి మంటి గాజులు తొడిగి సగలమైన వారికి వీర వీర ఉండి వేసి నన్ను పిలిచిపోతే చూసిన వారు చూడపడుతున్నారు. ఆడిన వారు ఆడ మాటలు కలుగునంట ఆడిసి పోకూడదంటదా. నాడు పేరమ్మ పలిగినప్పుడు అదే విధంగా కదా నాడు అన్నాడు తమ్ముడు నాడు మంచి దినముదా చూసినాడు ధర్మపురి నగరిల్లాడు. మంచి దినముదా చూసినాడు. ఈ విధంగా జమగాలంపుడు పరిచి 3 గాళ్ళు పీట ముందర దక్క వేసినాడు. ఈ విధంగా తెల్లకంపుడి గాజులు మలారాడు వచ్చి కూకుండేటి వేళ ముత్తైదులు 5గురిని పిలిచి వచ్చినాడు. ఒక్క పొద్దులు పెట్టి పాద పూజలు చేసి గంధ బొట్టులు కుంక బొట్టులు పెట్టినాడు. ఈ విధంగా ముత్తైదులకు పూజలు చేసి నాడు ఈ విధముగా నాడు ఉండేటి వేళ నాడు ఆ ఒక్క పొద్దు ఉండే బిడ్డల కంటే పాడు పండ్లుదా ఇచ్చి నాడు విరదముదా ఉండేటి వేళ సకలమైన వారికి నాడు వచ్చుండే వారికంత మంటి గాజులు తొడిగిరి. మంటి గాజులు ముత్తైదులకు వీళ్ళకంతా వచ్చుండేది పెద్దల పేరంటాలకంతా తొడిగిన మనగా రెండగా పాడేసి పేరమ్మకు నాడు మంటి గాజులుదా తొడిగిరమ్ము. వాళ్ళకంతా అన్న ఆహారములు పెట్టి ఫోన్ చేసినాడు. పొరపడేటప్పుడే పేరమ్మని ఊరి పెద్ద విఘ్నేశ్వరుని గుడిదా కదా నాడు ఈ విధంగా ఉప్పడారి వంశాల అన్నలు తమ్ములు చుట్టాలు బాంధవులంతా పిలిచి వచ్చి ఈ విధము కదా వయసేసి ఇంకా ఇంత వయసు కలిగి అంతగానే కలగ చేసిన పిలిచిపోతే చూసిన వారు సులభ తనగ తలతులు దాని బిడ్డ కొన్నార ఇంటలే ఈ బిడ్డనే నాడు పుట్టనే ఇంటదా నాడు పేరమ్మ పలికిదా తిరిగిదా వచ్చి నగర మీద వచ్చినమో. గర్భస్థానం పోగోడా బడి బడి తెల్లవా తనలేసి పాకిలి ఓడిసి మనలేలు చల్లి ముగ్గులు పోసి పొయ్యి గిట్టను కలిగి విడిచి ముగ్గులు పోసి మంటగాలు గనక చేసి తాను లేనప్పుడు అప్పుడు ఉండేటప్పుడు అదే విధంగా నాడు దినానికి దినముదా నాడు చెల్లేటప్పుడు 300 దినముదా పూర్తి నాడు పుట్టింటి ఆడబిడ్డ లచ్చబొమ్మ కదా నాడు ఏళ్ళ అది కూరి గోత్రం కూడా ఇక్కడ సామి నాయనకి పెళ్లి చేసి ఇచ్చుంటారు కదా ధర్మపురి వంశాన పుట్టిన ఆడబిడ్డని ఆ అమ్మకు దానాడు చెప్పి అప్పినప్పుడు ఇక్కడ సామి నాయన దగ్గర ఉత్తరముదా తీసిదా నాడు ధర్మపురి పట్నంపుదా పొరపడి వచ్చినాడు. వదులుకు నాడు గర్భ సాంగ్యంపుడు చూసేదానికి నాడు వచ్చిదా ఉండట లేదుట ఊరికి ఇద్దరు ఉంటుంట వాళ్ళ కృషము కొత్త చూస్తుంట. అప్పుడు కొండారి కొండమ్మ గంట ఒక అమ్మనే నాడు వచ్చినాడు. పేరమ్మకు సకలమైన వాళ్ళు చూసేటి వేళ గర్భ సాంగ్యం చూసేటి వేళ అప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలంబు నాడు గర్భంపై 300 దినముదా పూర్తి అయ్యి ఉత్తరాయణ పుణ్యకాలంబు తైనెల్ల నాటికి మాస్త నక్షత్రంబున బడిబడి తెల్లవారంబుగా మకర నగ్లంబున నడు శుక్రవార దినము నాడు బడిబడి తెల్లార్తన పువ్వులు వానబెట్టి కురిసేటప్పుడు గర్భ సంతానమున ఉండి పేరమ్మ గర్భ సంతానమున ఉండి ఒక ఆడ బిడ్డనే పుట్టేనమ్మో. సాయముకి ఏ విధమైన సాయంకాలం చేయకుండా దాని వల్ల నేటికి మన కులాన ఈ విధముగా ఒడిబాళ్ళు కట్టి పిలిచిపోయిన సాంగ్యం లేదు అంటే చెప్పి సాయంత్రం పొగిడిగా అప్పుడు ఈ విధము కదా నాడు ఉండేటప్పుడు శుక్రవారం దినము నాడు బడిబడి తెల్లారుతానదా నాడు ఆడ బిడ్డదా పుట్టేటప్పుడు పువ్వుడు వాన పెట్టి కురిసేటప్పుడు నా ఏళ్ళు వినేటట్టుగా సర్దుదా వినితే ఉండాలి. ఎక్కడుండిన వాళ్ళంతా వచ్చేసి ధర్మపురి సంస్థానాన రంగపునాయుల భార్య పేరము ఇంత కాలానికి వెనక ఒక ఆడ బిడ్డనే పుట్టింది. ఎందుకు 7 ఇళ్ళు వినేటట్టుగా ఇంత
కూతలే పీకంటుందని దగ్గర ఉండిన వాళ్ళు కూడా పురపడిదా వచ్చి చూసేటప్పుడు ఓ వినవేను పెద్దలా ఈ కావు కామనే శబ్దంబు ఏడిసేటి శబ్దంబు కావు కామనే శబ్దంబు కంటే అప్పుడు ఈ భూమికి భారం కదా నేను అప్పుడు ఈ విధము కదా నాడు ఈ కావు కావనే శబ్దము ఈ భూమి మాతావుగా నేను భారం కదా పుట్టి ఉంటాను దాని వల్ల దాన్ని కాపాడు కాపాడు కాపాడనే శబ్దము ఈ కావు కావనే శబ్దము కంట ఆ కొండారి కొండ మీద ఎత్తి పెద్దలతో పలిగేటప్పుడు బాధ అని భూమాదే తోటలకు దుగ్గనుడు కావెలి పొచ్చలకు పొచ్చల దేవేంద్రుడు కావెలి రొమ్ముడుకు మార్కనుడు కావెలి మెడకు మిత్ర దేవేంద్రుడు కావెలి పెదువుకు ఉత్తమాదేవి కావెలి పట్టుకు పరమశివుడు కావెలి నాలుగుకి సత్యనారాయణుడు కావెలి ముగ్గుకు వాయువు దేవేంద్రుడు కావెలి కంటికి కాళింగరాయుడు కావెలి నెత్తికి నీలవర్ణుడు కావెలి శిరసుకు తమ్ముడు పరశురాముడు కావెలి పాదాన ఉండి శిరసు వారికి సంటి సక్రమే కావెలి పరుగుని తాగేది భూమి మాత కాదా అట్లా వచ్చిన భూమి మాత ఒకటి భారంగా పుట్టి ఉన్నాడు కదా నాడు పడగతా ఉన్నారు రంగప్పనాయుడు కదా చెప్పి చెప్పినప్పుడు రంగప్పనాయులకు అనేకమైన సంతోషముగా పొంది నన్ను పురపడి పొయ్యి గంగాడ పొయ్యి 7 పాలు మునిగి 7 పాళ్ళ పేర్లు పిలిచినాడు గంగా యమున సింధు కావేరి నర్మద ఇంత 7 నదుల పేరుదా చెప్పి 7 పాలు మునిగి 7 పాలు పాంతలు పిలిచి 7 నదుల పేర్లుదా చెప్పి 7 పాలు మునిగి నన్ను పురపడి వచ్చి నాడు బిడ్డని ఎత్తి చూసి సకల సంతోషం కూడా పొందేటి వేళ ఆ ధర్మాన్ని పట్నంపున లేదనే వారికంత సకల దాన ధర్మంబుద చెయ్యవలగంట భూమి దానంబు స్వర్ణ దానంబు అన్నదానంబు గోపు దానంబు వస్త్రదానంబు సకల దాన ధర్మంబుదా చేతామున్నారు రంగప్పనాయుల్లో నాన్న బిడ్డని ఎత్తి స్థానం చేసిదా నాడు పట్టు జమగానంబు పరిశీదానాడు బంగారు ఉయ్యాల కలగసేసినాడు ఈ విధముగా నాడు పట్టు జమగానంబు పరిశ బిడ్డనిదా నాన్న ఇవ్యాటలు పెట్టినాడు ఏ విధంగా ఊచేరు కంటే రాము రామంత్రుడే ఉయ్యాల పిలిచి వచ్చి ఆ బిడ్డకు పేరుండదా పెట్టవాళ్ళకంటదా నాడు పలిగేటప్పుడు అదే విధంగా జాతక బ్రాహ్మణులదా పురపడి వచ్చి నాడు ఆ బిడ్డ పుట్టిన లగ్నంబుదా ఎత్తి చూసేటి వేళ ఈ ధర్మాపురి వంశాన కొలవేల్పకు ఇంటిల పుట్టిన బిడ్డ ఇల్వేల్పగా కోరి నిలుసుకంట జాతక బ్రాహ్మణులదా నాడు గణిస్తా ఉండాలి కంట ధర్మాపురి అనే వంశానికి ఇంటిల పుట్టిన బిడ్డ ఇల్వేల్పుగా కోరి నిలుసుకంటదా నాడు పలిగేటప్పుడు ఆ బిడ్డకి ఏ విధంగా పేరు పెట్టారంటే పరమేశ్వరుని అనుగ్రహము వల్ల దొరికిన బిడ్డకు పరమేశ్వరుని అనుగ్రహము వల్ల దొరికిన బిడ్డకు నాడు ఈ విధముగా పరమేశ్వరునికి రుద్రమూర్తి గంట ఒక పేరు దాకద్దు ఆ నామాన ఒక నామం కదా పరమేశ్వరుని నామంగా ఒక నామంగా రుద్రమ్మ 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 గంట పేరులుగా పెట్టిరమ్మో